పౌరుషం మనుషులైతే మనం మడిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం కథన రంగమంతా కుదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా శృంఖలాలనే తెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠిల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మేము ఈరోజు ఈ నిరసన చేయడానికి గల కారణము మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ గురుకుల వ్యాయామోపాధ్యాయులుగా మరియు తర్వాత ఇతర సబ్జెక్ట్ టీచర్లుగా మేము పనిచేస్తున్నాం సార్. మాకు అవుట్ సోర్సింగ్ టీచర్ అనే వాడిని అసలు ఎక్కడ ఏ గురుకులలో కూడా అవుట్ సోర్సింగ్ అనే పదం లేకుండా ఉన్నారు. కానీ ఒక గిరిజన గురుకుల పాఠశాలలో మాత్రమే అవుట్ సోర్సింగ్గా టీచర్లను చూపిస్తూ నా టీచింగ్ వాళ్ళకు ఏ కేటగిరీలో చూపిస్తారో ఆ విధంగా మేము చూపిస్తున్నాం సార్. మేము చేసే పనికి మాకు అసలు జీతాలకు సంబంధమే లేదు సార్. మేము గురుకులలో పనిచేసేటువంటి వ్యాయామోపాధ్యాయులు ఒక వ్యాయామోపాధ్యాయుడికి నెలకు వచ్చేసి 9,500 రూపాయలు జీతంతో పనిచేస్తున్నాం సార్. మేము ఇంత తక్కువ జీతం ఏ గురుకులలో ఎక్కడ కూడా పనిచేయలేదు. మేము గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నామా లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నా కూడా మాకు తెలియని పరిస్థితులు ఉంది సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా వీటి మీద మేము చాలా పోరాటం చేస్తున్నాము. అలాగే మమ్మల్ని సిఆర్టీలుగా చేయాలని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్. అలాగే ఇప్పుడు మెగా డిఎస్లో 2024 మెగా డిఎస్లో మా యొక్క పోస్టులను కూడా మినహాయించాలి. మేము అవుట్ సోర్సింగ్ టీచర్గా గత 15 సంవత్సరాలు చేస్తున్నాము. మా అవుట్ సోర్సింగ్ టీచర్లో మేము గురుకులాన్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా బతుకుతున్నాము. ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి ఇవ్వడం వల్ల మేము 1143 మంది ఈరోజు రోడ్డుకు ఫాలో అవుతుంది. మా కుటుంబాలను కూడా మేము రోడ్డును పడాల్సి వస్తుంది. మేము అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నాం. కానీ మాకు ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి ఎంతో మా వంతుగా మేము మా కుటుంబాలందరం కూడా కలిసి ఓట్లేసి గెలిపించుకున్నాక మాకు ఈ ప్రభుత్వంలో మా యొక్క పోస్టులు పోయే పరిస్థితి వస్తుంది సార్. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా మా గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు మాకు న్యాయం చేసే విధంగా మాకు ఈ ఉద్యోగాల నుంచి సడలింపు ఇవ్వాలి సార్. మమ్మల్ని అలాగే కాంట్రాక్ట్ చేసి మాకు 2022 పిఆర్సీ ప్రకారము జీతాలు చెల్లించాలి సార్. ఇతర గురుకులలో బీసీ గురుకులం కానీ ఎస్సీ గురుకులం కానీ ఏ గురుకులం చూసుకోండి సార్. అక్కడ ఏ టీచర్ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే పదం కింద ఎవరు పనిచేస్తారు సార్. అందరూ కూడా కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు. మమ్మల్ని కూడా అదే విధంగా కాంట్రాక్ట్ చేయాలని అలాగే మమ్మకు 2022 పిఆర్సీ ప్రకారము జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. కాబట్టి మేము గతంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మేము లోకేష్ గారి ఇంటి దగ్గరికి మేము అందరం మా యొక్క గురుకుల ఉపాధ్యాయులందరం కూడా 1630 మంది మేము 5 రోజులు అక్కడ నిరసన కార్యక్రమం కూడా చేశాం సార్. ఆ నిరసన కార్యక్రమంలో మాకు కావాలంటే మీకు ఈటీవీ కానీ సాక్షిలో కూడా మా యొక్క న్యూస్ కూడా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అక్కడ మినిస్టర్ మేడం గారు మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కలిగిస్తాము, మీకు జీతాలు పెంచుతాం, మీ యొక్క డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది సార్. కానీ ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. మేము ఎన్నిసార్లు వెళ్ళి మేడం కలిసినా కానీ అసలు మా యొక్క సమస్యను పట్టించుకోవడం కాదు కదా, ఇంతవరకు ఒక పని కూడా చేయలేదు. మేము 5 రోజులు న్యాయంగా మా సమస్యల కోసం నిరసన చేస్తే 5 రోజులు మాకు జీతం ఇవ్వడానికి కూడా మేడం మనసు రాక మాకు 5 రోజులు జీతం కూడా కట్ చేశారు సార్. 1633 మంది ఈరోజు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు అందరూ ఉన్నది కూడా గిరిజన కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు సార్. వాళ్ళకు విద్యా బోధన చేసేది మేము కూడా గిరిజన బిడ్డలమే. మాకు కనీస జీతం పెంచడానికి ఇంతవరకు ప్రభుత్వం మీద చర్య తీసుకోక ఇంకా కూడా ఈరోజు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మా పరిస్థితి ఏమనేది మేము వెళ్ళి అడగడం కూడా జరిగింది సార్. దాని గురించి కూడా మేడం ఎటువంటి స్పందన ఇవ్వకుండా
చేస్తాము చూస్తామనే పదం తప్పనించి వేరే పదం మాట్లాడారు సార్. కాబట్టి మేమందరం కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము కూడా మీ పార్టీకి గెలిపించుకున్న వాళ్ళమే. కాబట్టి మాకు కూడా మీరు న్యాయం చేస్తారనే ఆలోచనతోనే గత ప్రభుత్వం మాకు చేయలేదు సార్. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము మా సమస్యలు ఎన్నోసార్లు తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు మా సమస్యలు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఆ రోజు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో మా గిరిజన గుర్తు ఉన్నటువంటి టీచర్లందరూ కూడా మాట్లాడాము. అక్కడ మేము వాళ్ళకి చెప్పాము, బుద్ధి చూపి ఈరోజు మా ఈ పార్టీ వచ్చింది కాబట్టి మాకు ఈ పార్టీ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మేము చూస్తాం సార్. అలాగే మేము డిఎస్సికి వ్యతిరేకం కాదు సార్, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు. మా న్యాయమైన సమస్యలను మాత్రం పరిష్కరించమని చెప్పేసి మేము ఈరోజు రోడ్డుకు రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే మా యొక్క సమస్యలను మీరు పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం సార్.